శ్రీధరణి హత్య కేసులో మరో ట్విస్ట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చినట్లుగా చూస్తున్నాం. హత్య వెనుక నవీన్ ప్రమేయం లేదని పోలీసులు తేల్చేశారు. ఆకతాయిలు వీరిపై తెగబడటంతో శ్రీధరణి మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రతిఘటించబోయిన నవీన్ పై ఆకతాయిలు దాడికి తెగబడ్డట్టు తెలుస్తోంది. నవీన్ నోరు విప్పకపోవడంతో ముందు అతన్నే పోలీసులు అనుమానిస్తూ వచ్చారు. ఘటనా స్థలంలో మిస్ అయిన ఫోన్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. శ్రీధరణి హత్య కేసులో మరో ట్విస్ట్ అయితే ఇప్పుడు కనబడుతోంది. హత్య వెనుక నవీన్ ప్రమేయం లేదని పోలీసులు అంటున్నారు. ఆకతాయిలు వీరిపై తెగబడ్డంతో శ్రీధరణి మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రతిఘటించబోయిన నవీన్ పై ఆకతాయిలు దాడికి తెగబట్టినట్టుగా తెలుస్తోంది. నవీన్ నోరు ఇప్పటి వరకు కూడా విప్పకపోవడంతో ముందు అతన్నే పోలీసులు అనుమానిస్తూ వచ్చారు. ఘటనా స్థలంలో మిస్ అయిన ఫోన్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే ఆకతాయిలు ఎవరు ఎక్కడున్నారు అనేది ఇంకా ట్రేస్ అవుట్ చేయాల్సిన పరిస్థితిగా కనబడుతోంది. మంగళగిరి దగ్గర జరిగిన ఉదంతమే మళ్లీ రిపీట్ అయిందా అని అందరూ ఉలిక్కిపడ్డ పరిస్థితుల్లో బట్ నవీన్ కైతే దీంతో సంబంధం లేదని అయితే పోలీసులు తేల్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి ఘటనా స్థలం దగ్గర నుంచి మా ప్రతినిధి శేషు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శేషు, ముందు నుంచి ప్రియుడే ఈ ఘాతకానికి ఒడిగట్టాడేమో అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మంగళగిరి ఘటన ఇప్పటికీ కూడా ఎవరు మర్చిపోని పరిస్థితుల్లో, కానీ ఇక్కడ నవీన్ కి ఎలాంటి ప్రమేయం లేదు అని తెలుస్తోంది. అసలు పోలీసులు ఏమంటున్నారు? నవీన్ ఏ విషయాలు పోలీసులకు వెల్లడించాడు? అయితే ఈ కేసులో మొదటి నుంచి కూడా శ్రీధరణితో పాటు వెళ్లిన తన స్నేహితుడు నవీన్ ని అంతా అనుమానించారు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా విభిన్న పొంతలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు కూడా అనుమానం వచ్చింది. ఈ కోణంలో నవీన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి విచారణ అంతా కూడా ఆ దిశగా తీసుకువెళ్లారు. అయితే ఈ క్లూస్ టీమ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ క్లూస్ టీమ్ అంతా కూడా ఘటనా స్థలంలో అక్కడ సేకరించిన నమూనాలు ముగ్గురు మెయిల్స్, అంటే నవీనే కాకుండా ఇంకొక ఇద్దరు మెయిల్స్ సంబంధించిన తల వెంట్రుకలు అక్కడ గుర్తించారు. ఆ వెంటనే పోలీసుల ఇటు కేసుకు సంబంధించిన కాన్సన్ట్రేషన్ కూడా డైవర్స్ అయింది. ఎందుకంటే మరొక ఇద్దరు వ్యక్తులు ఇందులో ఉన్నారనే దాని మీద పోలీసులు ఆ కోణంలో విచారణ చేపట్టారు. అదే విధంగా ముఖ్యంగా ఎవరైతే ఈ ఇద్దరు ఘటన జరిగినప్పుడు 2 ఫోన్లు ఉండాలి. ఒకటి శ్రీధరణ దగ్గర, ఇంకొకటి ఆమె స్నేహితుడు నవీన్ దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. ఆ 2 ఫోన్లు కూడా మిస్ అయినాయి. అయితే ఆ ఫోన్ల ఆధారంగా ఈ రోజు ఆ ఫోన్లే నిందితుల్ని మరి కాసేపట్లో పట్టించబోతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్యాహ్నం 3 గంటల ఆ ప్రాంతంలో ఆ ఫోన్లు 2 ఫోన్లు కూడా ఆన్ అయ్యాయి. వాటి సిమ్ మాత్రం, అందులో ఉన్న సిమ్ వెంటనే తీసి పక్కన పడేసి ఫోన్లో వేరే సిమ్ వేసి ఆన్ చేశారు. కానీ ఐఎంఐ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ ఆధారంగా పోలీసులు అయితే ఆ ఫోన్ ఆన్ అయిన వెంటనే ఆ లొకేషన్ కూడా వాళ్ళు ట్రేస్ అవుట్ చేశారు. ద్వారకా తిరుమల దగ్గర ఉన్న జీ కొత్తపల్లి ఆ పరిసర ప్రాంతాల్లోనే ఆ వ్యక్తులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వెంటనే అడిషనల్ ఎస్పీ తన సిబ్బందిని తీసుకుని ఆ ఘటనా స్థలానికి వెళ్లారు. ప్రస్తుతానికైతే గాలింపులు కొనసాగుతున్నాయి. ఆ ఇద్దరు వ్యక్తుల్ని కూడా ఉన్న సమాచారం అయితే పోలీసులు అధికారికంగా ఇంకా ధృవీకరించాల్సి ఉంది. ఒక ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది జీ కొత్తపల్లి పరిసర ప్రాంతాల్లో. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు కూడా అంతా నవీన్ మౌనంగా ఉండడం, అదేవిధంగా పొంతం లేని సమాధానాలు చెప్పడంతో స్నేహితుడు నవీన్ ని అనుమానించారు. కానీ వీరిద్దరూ ఏకాంతంగా ఆ ప్రాంతంలో ఏదైతే జీలిగుమిల్లి సంబంధించి గుండుపల్లి ఆ గృహాల దగ్గర ఏకాంతంగా ఉండడం గమనించిన కొంతమంది ఆకతాయిలు వీరి మీద దాడి చేశారు. ఆ క్షణంలో అడ్డుకోపోయిన నవీన్ మీద కూడా విచక్షణ రహితంగా కొట్టారు. నవీన్ స్పృహ కోల్పోయిన తర్వాత ఈ అమ్మాయి మీద హత్య చేసి ఈ అమ్మాయిని అత్యాచారం చేసే ప్రయత్నం అయితే చేశారు ఆగంతుకులు. అయితే ఈ కోణంలో పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ అయితే ముందుకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఈ అరెస్ట్ను అయితే పోలీసులు అధికారికంగా ధృవీకరించే అవకాశం కనిపిస్తోంది. మనకైతే అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇద్దరు వ్యక్తులని జీ కొత్తపల్లి సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటివరకు కూడా మంగళగిరి తరహాలో ప్రియుడే హతమార్చాడు, ప్రియుడే హత్య చేసుంటాడనే కోణంలో కూడా అంతా అనుకున్నారు. కానీ ప్రియుడు దీనికి సంబంధించి విభిన్న కథనాలు చెప్పడం కూడా దీనికి ఒక కారణమైంది. ఆ ఫోన్ల ఆధారంగా ఎప్పుడైతే ఆ ఘటనా స్థలంలో వేరే ఇద్దరు వ్యక్తుల యొక్క క్లూస్ లభించినాయో, దాంతో పాటు ఈ ఫోన్లు 2 ఆన్ అయినాయో వెంటనే ఈ కేసు మరింత వేగవంతమైంది. ఈ ఫోన్లు ఆన్ అయిన ఐఎంఐ నెంబర్ల ఆధారంగా ఫైండ్ అవుట్ చేశారు. ఆ ప్రాంతంలో 3 బృందాలు గాలింపులు చేపట్టాయి. దానికి నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి శ్రీధరణి హత్య కేసు. రైట్. థ్యాంక్ యూ శేషు. థ్యాంక్ యూ.